ఎస్సీ ఎస్టీ భూములను సిఎస్ జవహర్ రెడ్డి ముఠా సభ్యులు దోచుకున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మండిపడ్డారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారుడు ముఠా సభ్యులు 800 ఎకరాలు కొట్టేశారని ఆరోపించారు. సిఎస్ జవహర్ రెడ్డి తన మీద కేసు పెడితే స్వాగతిస్తానని అన్నారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని జవహర్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తన ఆరోపణలు తప్పైతే సిఎస్ కి పాదాభివందనం చేస్తానని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సిఎస్ ఎందుకు ఉపేక్షిస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో వేల కోట్ల భూ కుంభకోణాలు జరిగిందని, ఇది రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణమని అన్నారు. 596 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదల ఫ్రీ హోల్డ్ పట్టాలు పేదల దగ్గర ఉన్నాయా, సిఎస్ కుమారుడు ముఠా సభ్యుల పేర్ల మీద ఉన్నాయా అనేది సిఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను భయపెట్టి లాక్కున్నారని, తన దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయని అన్నారు. సుభాష్ త్రిలోకు పేరు మీద భూములు రిజిస్ట్రేషన్లు చేశారని మూర్తి యాదవ్ తెలిపారు. విలువైన భూములు ఎలా చేతులు మారాయో సమీక్ష జరపాలని కోరారు. వచ్చే ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్న మూర్తి యాదవ్ సిఎస్ కుమారుడి నేతృత్వంలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ జరపాలని పేర్కొన్నారు. త్రిలోక సుభాష్ ఎవరనే విచారణ జరిపించాలన్న మూర్తి యాదవ్ స్వయంగా జవహర్ రెడ్డి డిఆర్ఓలను భయపట్టలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తాను చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించాలని, అలా అయితే తాను సిపి దగ్గరికి వెళ్లి లొంగిపోతానని తెలిపారు. 72 గంటలైంది. ఇదే వేదికగా ఉత్తరాంధ్రలో ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు కుమారుడు చెందినటువంటి ముఠా సభ్యులు దళిత మధ్యతరగతి కుటుంబీకుల గిరిజనుల అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు అని ఇదే వేదికగా చెప్పడం జరిగింది. సాక్ష్యాధారాలతో మేము నిరూపిస్తాం. వైసీపీ నాయకులు అలాగే ఐఏఎస్ బినామీలు అసైన్ ల్యాండ్స్ని భయపెట్టి ప్రలోభపెట్టి వాళ్ళు దోచుకున్నారనేటువంటిది దానికోసమే 596 జీవోను తీసుకొచ్చారు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పుకున్నటువంటి పేదల ప్రభుత్వం చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికలు ఇంకా 4 నెలలు సమీపిస్తున్న సమయంలో ఆగమేఘాల మీద డిసెంబర్ 2023న 596 జీవోని ఆగమేఘాల మీద తీసుకురావడం అన్నది దీని వెనకాల ఉన్నటువంటి దురుద్దేశం అని చెప్పి రాష్ట్రంలోనే రాష్ట్ర చరిత్రలోనే దళిత బీసీల గిరిజనుల అసైన్ ల్యాండ్స్ ఇన్ని వేల ఎకరాలు వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరగడం అనేది ఇది ప్రప్రథమం అని చెప్పి సాక్ష్యాధారాలతో మేము రుజువు చేస్తామని చెప్పి అన్నాం.